హాయ్ ఫ్రెండ్స్. మీలో ఎంతమంది వర్షం పడుతుందంటే వేడివేడిగా ఇలా బజ్జీలు తింటారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈరోజు మా ఇంట్లో గూడా అలాగే వేడివేడిగా బజ్జీలేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ ఓ డైలాగ్ చెప్తారు ఉండవు వినండి. పచ్చిగా కనపడతాయి కానీ పసరకాయలు ఇవి కారం ఉండవు పోవడం ఉండవు. కారం ఉండేటివి ఇంకొకటి ఉంటాయి సిమెత్త పాయకాయలకు. ఏంటి మీరు మరీ ఇంత స్పైస్ తింటారా అని అనుకోవద్దు. ఎందుకనంటే మా ఇంట్లో ఫస్ట్ నుంచే కొద్దిగా పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టంగా తింటారు మా మదర్. ఎందుకంటే మాది కొద్దిగా కర్నూలు, నంద్యాల అటు సైడ్ రాయలసీమ కాబట్టి మేము కొద్దిగా స్పైస్ ఎక్కువే తింటాము. ఇంక నేనైతే వంకాయని కట్ చేసి ఇమ్మన్నారని చెప్పేసి ఇంక దాన్ని కట్ చేసి దాంతో డాన్స్ అయితే ఏస్తున్నాను ఒక పక్క. ఇంక మా మమ్మీ ఇంకో వైపు బ్యాటర్ ప్రిపేర్ చేసి వంకాయ బజ్జీ అయితే ఏశారు. నాకైతే మార్నింగ్ నుంచి ఫీవర్. ఇంకో ఏదన్నా స్పైసీగా తినాలని ఉందని చెప్పేసి వంకాయ బజ్జీ అయితే ఏశారు. ఇంకా దానికి బయట బండి దగ్గర చేసే స్టైల్‌లో నేనైతే దానికి డెకరేషన్ అయితే చేసేసి, ఫైనల్‌గా నా టేస్ట్ బడ్స్‌నయితే తృప్తిపరిచాననమాట. అసలు మా మమ్మీ పెట్టనంటే పెట్టనన్నారు. కానీ నేనింక బలవంతంగా అడిగి మరి తీసుకున్నాను. ఫైనల్‌గా లెమన్ అయితే పిండి టేస్ట్ అయితే చేశాను. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. బాయ్.